చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతం చదువుకుంటున్నాము. మీకు ఎవరికైనా గుర్తున్నాయా శనివారం క్లాస్ లోటి? మాయ అంటే మనస్సు గురించి చెప్పుకున్నాము. మనస్సు సదా అటు ఇటు భ్రమిస్తూ సహజంగా చంచలమై ఉంటుంది. శ్రీకృష్ణుని రూపమునందు కానీ లేదా అతని నామమునందు కానీ మనస్సు సదా నిమగ్నమై ఉండునట్లుగా మానవుడు అభ్యసించవలను. ఈ అంశం గురించి మనం చర్చించుకున్నాము. మీకు ఎవరికైనా గుర్తున్నవి చెప్పండి. హరే కృష్ణ. ఇది అంత కఠినమైన విధానం కాదు, కానీ దీనిని తత్వదర్శి అయిన గురువు నుండి అభ్యసించవలను అని చెప్తున్నారు ఇక్కడ భగవంతుడు. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేతని ముండకోపనిషత్తులో కూడా చెప్పబడింది. ఇది వరకే అభ్యాసం చేయుచున్న వ్యక్తిని ఆశ్రయింపవలను. ఆయన నుండి ఎంతో వినయంతో సేవలు చేసి ప్రశ్నలు వేసి ఆధ్యాత్మిక జ్ఞానం గురించి తెలుసుకోవాలి మనం. తద్వితి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. ఇది అందరికీ ఉద్దేశింపబడింది, ఎవరికి నిషేధం లేదని కూడా చెప్తున్నారు భగవంతుడు. కేవలం శ్రీకృష్ణ భగవాను గురించిన శ్రవణము మరియు స్మరణము ప్రతి ఒక్కరికి సాధ్యపడును. ఇది మేము చేయలేమని ఎవరు చెప్పలేరు, చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ శ్రవణము, వినడము, భాగవతము, భగవద్గీత, హరినామము మరియు దానిని స్మరించుకోవడము ప్రతి ఒక్కరికి సాధ్యపడుతుంది. ఏ వయసులో ఉన్నవారైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవారైనా దీనిని సులభంగా చేయవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి అన్ని తరగతుల మానవులను అతన్ని స్మరించుచు అతన్ని చేరవచ్చును. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానునే స్మరిస్తూ అందరూ కూడా భగవద్ధామం చేరగలరు. శ్రీకృష్ణ భగవాను యొక్క ప్రేమయుత సేవలో ప్రతి ఒక్కరూ శ్రవణ కీర్తన స్మరణల ద్వారా నియుక్తం కావచ్చును అని చెప్తున్నారు ఇక్కడ. ఈరోజు మనం శ్రీకృష్ణ భగవానుడు ఇంకను ఇట్లు చెప్పుచున్నారు. భగవద్గీత 9:32-33 శ్లోకం నుంచి చదువుకోవాలి. ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. ఓకే మాతాజీ కనబడింది. శ్రీకృష్ణ భగవానుడు ఇంకను ఇట్లు చెబుతుండేను. భగవద్గీత 9:32 మాకి పార్థ వ్యపాశ్రిత ఏపి పాపయోనయః స్త్రీయో వైశ్య తదా శూద్రాస్తేపి యాంతి పరాంగతి. కనిపించిందా మాతాజీ? కనబడింది మాతాజీ. నేను 5 లైన్ చదువుతున్నాను, మీ శ్లోకం మీద చదువుతాను. మాహి పాత వ్యపాశ్రిత్య పాపయోనయః స్త్రియో వైశ్యస్తదా శూద్రా తేపి యాంతి పరాం గతిం. కిం పునరా బ్రాహ్మణా పుణ్య భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజత్వ మాం. ఈ విధంగా వైశ్యుడు గాని, పతిత స్త్రీ గాని, శ్రామికుడు గాని, శూద్రుడు గాని పరమపురుషుని పొందగలరని భగవాన్ చెబుతుండేది. దాని కొరకై వ్యక్తికి గొప్ప బుద్ధి అవసరం ఏమీ లేదు. భక్తి యోగ సిద్ధాంతములను అంగీకరించిన వారు మరియు భగవంతుని పరమావధిగను ఉన్నత లక్ష్యము లేక పరమ లక్ష్యముగా
అంగీకరించిన వారైనను ఆధ్యాత్మిక ఆకాశంలో భగవంతుని చేరగలుగుతారు. భగవద్గీతలో తెలుపబడిన సిద్ధాంతములను పాటించినట్టు మానవుడు ఎవరైనా తన జీవితంలో పరిపూర్ణం చేసుకుని జీవిత సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం పొందవచ్చు. అదే భగవద్గీత సంపూర్ణ సారాంశం. ఇక్కడ 32, 33 శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా వైశ్యుడు గాని, పతిత స్త్రీ గాని, శ్రామికుడు గాని, శూద్రుడు గాని పరమ పురుషుని పొందగలరని భగవాన్ చెప్తున్నారు. అంటే ఎలాంటి వారైనా, వైష్ణవులైనా గాని, పతిత స్త్రీ అయినా గాని, శ్రామికుడు గాని, శూద్రుడు గాని. మాతాజీ వాయిస్ క్లారిటీ లేదు. మాతాజీ హరే కృష్ణ. మాతాజీ వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది నాకు. ఓకే. అయితే ఇక్కడ ఈ 2 శ్లోకాలలో 32, 33వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇలాంటి వారైనా కానీ భగవంతుని అంటే మన దేవత భగవాన్ని పొందగలరు అని చెప్తున్నారు. అంటే వైశ్యుడు కావచ్చు, పతిత స్త్రీ కానీ, సామూహికుడు కానీ, శుద్ధుడు కానీ, పరమ పురుషుడు కానీ ఇలాంటి వారైనను మన దేవుడైన శ్రీకృష్ణ భగవానునే చేరగలరు, పొందగలరు అని చెప్తున్నారు. దాని కొరకై వ్యక్తికి గొప్ప బుద్ధి అవసరం ఏం లేదు. అంటే శ్రీకృష్ణ భగవాన్ని చేరడానికి గొప్ప బుద్ధి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. భక్తి యోగ సిద్ధాంతంలో అంగీకరించిన వారు భగవంతుని పరమగతిగాను, ఉన్నత లక్ష్యము లేక పరమ లక్ష్యంగా అంగీకరించిన వారైనను ఆధ్యాత్మిక ఆకాశంలో చేరగలరు. అంటే భక్తి యోగ సిద్ధాంతంలో అంగీకరించిన వారు భగవంతుని పరమావగతి అంటే ప్రతిదీ పరమావధి గతి అంటే మాట్లాడితే అన్ని తెలుసుకొని ఉన్నవారు పరమావధి గతి. భగవంతుడే ఏకైక లక్ష్యము, ఆయనే మన లక్ష్యం అనుకున్నవారు. అలాంటి వారు ఉన్నత లక్ష్యము లేక పరమ లక్ష్యము. ఉన్నత లక్ష్యము అంటే ఉన్నత లక్ష్యము లేక పరమ లక్ష్యము అంగీకరించిన వారైనను ఆధ్యాత్మిక ఆకాశంలో భగవంతుని చేరగలరు. అంటే వాళ్ళ లక్ష్యం ఉన్నతంగా ఉన్నవారు, పరమ లక్ష్యం అంటే ఏమంటారు గోల్స్ అంటారు కదా అది. అట్లాంటి వాళ్ళు అంగీకరించిన వారైనను ఆధ్యాత్మిక ఆకాశంలో భగవంతుని చేరగలుగుతారని చెప్తున్నారు. భగవద్గీతలో తెలుపబడిన సిద్ధాంతాలను పాటించినట్టు మానవుడు ఎవరైనా తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుని జీవిత సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు అని అదే భగవద్గీతలో సంపూర్ణమైన సారాంశం అని చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. మీ వాయిస్ ఈరోజు చాలా బ్రేక్ అవుతుంది. ఓకే. పరమావధి అంటే ఇప్పుడు అవధి లేదు అంటే ఇంత లిమిట్ లేదు అని వస్తుంది కదా, అట్లా పరమావధి అంటే ఇంకా భగవంతుడే అల్టిమేట్ అనమాట. సముద్రపు అలలు, సముద్రము ఇట్లా అవధి లేకుండా విస్తారంగా ఉంది, పెద్దది అని చెప్తారు కదా, అలా భగవంతుడే పరమావధి, ఇంకా అల్టిమేట్ గమ్యము ఆయనే అని చెప్తున్నారు ఇక్కడ, ఉన్నత లక్ష్యము. కాబట్టి భగవంతుడే మూలమని తెలుసుకున్న వారు ఆధ్యాత్మిక ఆకాశమున భగవంతుని చేరగలరు. ఎవరు? వైశ్యుడైనా, శూద్రుడైనా, స్త్రీ అయినా, తక్కువ తెలివితేటలు గలవారని వారైనా కూడా ఈ మార్గాన్ని అనుసరిస్తే వారు కూడా భగవంతుని పొందవచ్చును అని భగవంతుడు ఆశ్వాసం ఇస్తున్నారు. జనరల్ గా అందరూ ఇప్పుడు స్త్రీ పురుషులు సమానము, తేడా ఏంటి, మాకేం తక్కువ, అట్లా గొడవ చేస్తుంటారు. కానీ ప్రకృతి ఒక్కొక్కరికి ఒక్కొక్క భిన్నమైన శరీరం ఇస్తుంది. ఆ శరీరానికి తగినట్లుగా నడుచుకోవాలనే ఉద్దేశం మాత్రమే ఇక్కడ. స్త్రీ అంటే పిల్లలతో సమానము, వారిని రక్షించాలి ఎల్లప్పుడూ. వాళ్ళు ఎప్పుడు చిన్నప్పుడు తండ్రి రక్షణలో, యుక్త వయసులో భర్త రక్షణలో, పెద్దవారైన తర్వాత కుమారుల సంరక్షణలో ఉండాలి, ఎప్పుడు రక్షణలో ఉండాలి అని శాస్త్రంలో మనకు తెలియజేయబడింది. ఇంకా దానికి ఉదాహరణగా ఎక్కువ తక్కువ అని భావించడానికి ఏం లేదు. వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టించి ఆ విధంగా చెప్పారు.
ఒక 2 వీలర్కి ఒక 4 వీలర్కి తేడా ఉంటుంది కదా. 2 వీలర్ కెపాసిటీ 2 వీలర్ది, 4 వీలర్ కెపాసిటీ 4 వీలర్ది. ఆ విధంగా వాళ్ళు పొందిన దేహాన్ని బట్టించి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇంకా ఈ కలియుగంలో అందరూ శూద్రులే అన్నమాట. కలియుగంలో పుట్టుకతో అందరూ శూద్రులుగానే ఉంటారు. కేవలం ఆ ప్రామాణికమైన ఆచారాన్ని ఆశ్రయించుట ద్వారా వారి యొక్క నిర్దేశంలో భక్తియుక్త సేవ చేయడం ద్వారా మాత్రమే వాళ్ళు ద్విజత్వం అంటే బ్రాహ్మణత్వం, వైష్ణవులుగా మారతారనమాట. అది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. కాబట్టి ఈ కలియుగంలో అందరూ అధమ జన్మలోనే కాబట్టి మీరు చింత చేయనవసరం లేదు. కలియుగంలో ఒక మహద్గుణము కలి దోషర్నిదే రాజన్ అస్తి యొక్క మహాద్గుణ. ఏమిట మహాద్గుణము? కేవలం కీర్తనాదేవస్య ముక్త సంఘ పరం వ్రజేత్. శ్రీకృష్ణ భగవాను కీర్తించుట ద్వారానే వాళ్ళు ముక్తి పొందుతారు. అది ఈ కలియుగంలో ఉన్న మహాద్గుణము. కాబట్టి కలియుగ ధర్మమైనటువంటి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే మహామంత్రాన్ని జపించుట ద్వారా ఎటువంటి పరిస్థితిలో ఉన్నవారైనా సరే వారి జీవితాన్ని పరిపూర్ణం చేసుకొని జీవిత సమస్యలన్నిటికీ శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చును. ఇదే భగవద్గీత యొక్క సంపూర్ణ సారాంశము అని చెప్తున్నారు. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను మాది. హరే కృష్ణ మాతాజీ, దండోత్తరం మాతాజీ. భగవద్భక్తులందరికీ దండోత్తరం మాతాజీ. భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతము పేజీ నెంబర్ 44లో సారాంశం ఏమనగా, భగవద్గీత అనేది మానవుడు మిక్కిలి శ్రద్ధతో పఠించవలసిన దివ్య గ్రంథము. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణో పదం అవాప్నోతి భయశోకాదివర్జితః. భగవద్గీతలోని ఉపదేశములను చక్కగా అనుసరించినచో జీవితముకు సంబంధించిన సమస్త దుఃఖముల నుండి, శోకముల నుండి మానవుడు విముక్తి పొందగలడు. భయశోకాదివర్జితః. మానవుడు ఈ జీవితంలోని అన్ని రకములైన భయముల నుండి విముక్తుడు కాగలడు. అంతేకాకుండా అతని తరువాతి జన్మ కూడా ఆధ్యాత్మిక కాగలదు. గీతా మహాత్మ్యము 1. భగవద్గీత పఠనము ద్వారా కలుగు ప్రయోజనములు ఇంకను ఇట్లు కలవు. గీతాధ్యాయనశీలస్య ప్రాణాయామ పరస్య చ నైవ సంతి పాపాని పూర్వజన్మ కృతాని చ. భగవద్గీతను ఎవరైనను అత్యంత శ్రద్ధతోనూ సావధానముతోనూ పఠించినచో భగవంతుని కృపచే పూర్వపు పాప ఫలముల అతనిపై ఎట్టి ప్రభావమును చూపలేవు. గీతా మహాత్మ్యము 2. కనుకనే భగవద్గీత చివరన శ్రీకృష్ణ భగవానుడు గట్టిగా ఇట్లు చెబుతుండెను. భగవద్గీత 18వ అధ్యాయము 66వ శ్లోకము. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వధర్మములను త్యజించి కేవలం నన్నే శరణు వేడుము. సమస్త పాప ఫలముల నుండి నిన్ను నేను విముక్తిని చేయుదును. భయపడకుము. ఈ విధముగా భగవానుడు తనకు శరణు వేడిన వాని బాధ్యతనంతటిని స్వీకరించి సమస్త పాప ఫలితముల నుండి అతడిని విడిపించును. ఇక్కడ గీతా మహాత్మ్యంలో మాతాజీ 7 శ్లోకాలు ఉన్నాయి మాతాజీ. చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ ఇవి. అయితే మొదటి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఈ భగవద్గీత అనేది సారాంశము అంటే భగవద్గీత సారాంశం ఏమంటున్నారంటే, మానవులందరూ శ్రద్ధతో ఈ దివ్య గ్రంథాన్ని పఠించాలి అంటున్నారు. పఠించి అర్థం చేసుకొని ఆచరణలో పెట్టాలని చెప్తున్నారు మాతాజీ. అయితే ఈ ఈ శాస్త్రము ఈ దీంట్లో భగవద్గీతలో ఇచ్చిన ఉపదేశములు చదివి దాన్ని అర్థం చేసుకొని చక్కగా దాన్ని ఆచరణలో పెడితే జీవితంలో ఉన్న సమస్త దుఃఖములు, శోకములు నుండి మానవుడు విముక్తి చెందగలడు అని చెప్తున్నారు మాతాజీ. భయశోకాది వర్జితః అంటే మానవుడు ఈ జీవితంలోని అన్ని రకముల భయముల నుండి విముక్తుడు కాగలడు అని చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన ఇప్పుడు ఈ జన్మలో ఉన్న దుఃఖముల నుంచి విముక్తుడు అయిన తర్వాత వచ్చే
వచ్చే జన్మ కూడా ఆయనకి ఆధ్యాత్మిక జన్మ వస్తుంది అని చెప్తున్నారు మాతాజీ. అయితే ఈ భగవద్గీత ఈ పఠనము ద్వారా మనకు ప్రయోజనాలు ఇంకా ఏమున్నాయి అంటే, ఈ భగవద్గీతను ఎవరైనా అత్యంత శ్రద్ధతోనూ అంటే సావధానంతోని దాన్ని చదివి అర్థం చేసుకుంటే పూర్వం మనకు పాప ఫలములు కూడా ఆ, ఎట్టి ప్రభావం చూపించవు మన మీద అని చెప్తున్నారు. అంటే ముందు జన్మల పాప పుణ్యాలు కూడా మనకి వెళ్ళిపోతాయి. తర్వాత ఈ జన్మలో మనము దుఃఖాలు శోకాలు ఏం లేకుండా జీవితం చాలా సంతోషంగా గడపగలము. వచ్చే జన్మలో కూడా మన ఆధ్యాత్మిక జీవితం వస్తుంది అని చెప్తున్నారు. సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు 18 అధ్యాయము 66వ శ్లోకంలో చాలా అంటే గట్టిగా అంటే చాలా చక్కగా క్లియర్గా చెప్తున్నారు. ఏంటి అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే ధర్మములను నువ్వు త్యజించి నన్నే శరణు వేడు. అంటే నువ్వు నన్ను శరణు వేడితే సమస్త పాప ఫలముల నుండి నిన్ను విముక్తి చేస్తాను, భయపడకు అని ఈ శ్లోకం ద్వారా కృష్ణుడు చాలా క్లియర్గా మనకు చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, చాలా ధన్యవాదాలు, చక్కగా వివరించారు. నెక్స్ట్ ఎవరైనా చదవండి. హరే కృష్ణ. గీతా మహత్యం 3 చదవండి ఎవరైనా. భగవద్గీత ప్రసాదించి భగవంతుడు ఈ కండిషన్ పెట్టారు కదా, సర్వధర్మాన్ పరిత్యజ్య అని. ఈ కలియుగంలో ఎవరు పాటించట్లేదు అనేసి స్వయం భగవానుడు మళ్ళీ మీరు ఏ స్థితిలో అయినా ఉండండి, హరినామం చెప్పండి చాలని ఉదారంగా కృష్ణ ప్రేమనిస్తున్నారు. శ్రీ చైతన్య మహాప్రభుగా అవతరించి శ్రీ నిత్యానంద శ్రీ చైతన్య మహాప్రభు మహాకరుణతో మహావధాన్యంతో పతిత జీవులను ఉద్ధరించడానికి ఆవిర్భవించారు. చాలా ఉదారంగా కృష్ణ ప్రేమను ఇస్తున్నారు. నిన్న ఎవరైనా వేడుకల్లో పాల్గొన్నారా? ఈ శ్రీ నిత్యానంద ఆవిర్భావ మహామహోత్సవంలో మీ అనుభవాలు చెప్పండి. ప్రొద్దుటూరు ఇస్కాన్ ప్రొద్దుటూరు మందిరం అలంకరణ చూసారా? భగవంతుని యొక్క దివ్యమైన అలంకరణ స్క్రీన్ మీద ఉంది చూడండి. హరే కృష్ణ మాత ఎంత అద్భుతంగా నిన్న మాతాజీ. అయితే నిన్న చూడండి కళ్ళు చాలలేదు మాతాజీ. గౌనీదాలు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత భక్తులు ఎంత కష్టపడ్డారంటే అంత డెకరేట్ చేసేకి. మంగళగోపాల్ ప్రభు, మన లోకనాథ్ ప్రభు, చాలా మంది మాతాజీ, అశోక్ వంశీ అందరూ మాతాజీ చాలా కష్టపడ్డారు. ఎంత బాగా చేసినారంటే అసలు ఎంతసేపు చూసినా కళ్ళు అసలు రెప్పగొట్టడానికే కావడంలే. చాలా బాగున్నారు మాతాజీ. అసలు ఆనందంగా ఉంది. నిన్న కీర్తన అన్ని బాగున్నాయి మాతాజీ. పువ్వుల డ్రెస్సులు బాగున్నాయి కదా, పూల డ్రెస్ ఎంత బాగా చేసినారు. ధోతిలు గ్రీన్ కలర్ లో వైలెట్ కలర్ లో బాగా. అవి అవి తాటి ఆకులతోనా ఏమో మాతాజీ ఎంత బాగా చేసినారని చిలకలు, ఆ వెనకాల కిరీటానికి చాలా బాగా చేసినారు మాతాజీ. అసలు గౌర్నీతాలు కూడా ఎంత ఆనందంగా ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు అసలు నిన్న మాత్రం. మహా ఉదారత కదా, అందులో ఆవిర్భవించారు నిత్యానంద. ఎంత భాగ్యవంతులమో మాతాజీ, కళ్ళతో చూసేకైనా భాగ్యం ఉండాలేమో అనిపించింది. ఎంత బాగా అసలు ఎంత బాగుండిందో తనివి తీరలేదు అసలు. అందుకే మీరు అందరు సుకృతవంతులు. భక్తుల సాంగత్యంలో భక్తుల దయ మాతాజీ, ప్రభు దయ, మధురేష్ ప్రభు దయ. మధురేష్ ప్రభు ఊరికే ప్రొద్దుటూరికే రాకపోతే మేము ఎట్లా అసలు ఏ విధంగా ఉండేవాళ్ళం, చాలా అధంలో ఉండేవాళ్ళం. వైష్ణవుల కృప, ప్రభుపాద దయ, ప్రపంచవ్యాప్తంగా నితాయ్ గౌర్ సుందర్ పేరు మారిమోగిపోతుంది. వారి ఆవిర్భావ మహోత్సవాలు, హరినామ సంకీర్తన ఎక్కడ చూసినా పల్లెల్లో టౌన్ లో సిటీలలో ఎక్కడ చూసినా ప్రపంచం అంతటా కూడా జరుపుకున్నారు సంబరాలు.
అన్నమాట 6 నెలలు మొత్తం సంవత్సరం అంతా పండుగలే ఇస్కాన్ లో మనకి. 6 నెలలు గౌడీ అవి, 6 నెలలు కృష్ణుడివి అని, కృష్ణ లీలవి అని నిన్న ఉదయం మంగళారతి కూడా ప్రభు చెప్తా అంటే అవును అనిపించింది. ఎప్పుడు ప్రతి నెలలో 2-3 పండుగలు ఏవో ఒకటి ఉండనే ఉంటాయి. మీ ఇస్కాన్ లో ఏంది ఇప్పుడు పండుగలే ఉంటాయి అంటారు మాతో చాలా మంది మా షాప్ కి వచ్చేవాళ్ళు. గౌర లీలలు, కృష్ణ లీలలు. ఉమ్. అదిగో. ఇంకా చెప్పండి. నేను నిన్న సాయంత్రం వెళ్ళాను ఇస్కాన్ వైట్ ఫీల్డ్ ఇక్కడ ఏఐసిఎస్ లెవెల్లో అభిషేకము, కీర్తన, బ్రహ్మ సంహిత, ఇంకా క్లాస్ నిత్యానంద ప్రభు యొక్క గ్లోరీస్, ఆయన యొక్క కరుణ క్లాసు, మళ్ళీ జగమాదయ్య ఉద్ధరణ లీల పిల్లలు స్కిట్ చేశారు, చాలా బాగా చేశారు. తర్వాత ప్రసాదం తీసుకొని వచ్చాం. అంతా ప్రభుపాద కరుణ, వైష్ణవ దయ, హరి లైవ్ లో చూసినా కూడా మాకు చాలా చాలా సంతోషంగా ఉండేది మాతాజీ. ఇస్కాన్ ప్రొద్దుటూరు ఉదయం నుంచి గురు పూజ పెట్టారు, మళ్ళీ లైవ్ అభిషేకం పెట్టారు, కీర్తన అక్కడే ఉండి పొందే అనుభూతి ఇస్తున్నారు. మా మీద కూడా దయ చూపిస్తున్నారు భక్తులందరూ కృపతో. చాలా చక్కగా చేశారు అలంకారంలో. కొబ్బరి ఆకులు మరియు ఇంకా వేరేటి ఏంటి మాతాజీ వైట్ కలర్ లో ఉండేవి? అవి తాటాకులేమో అనుకుంటున్నా నేను. అట్లనే ఉన్నాయి అవి. మొత్తం డెకరేషన్ అంతా ఎక్కువ అభిషేకానికి కూడా వెనకాల డెకరేషన్ చేరుకు బాగా తాటాకులతో చాలా బాగా వెళ్ళినారు మాట. అసలు చిలకలు గాని పైన ఆల్టర్ కి పైన కూడా డెకరేషన్ కి ఆ తాటాకులతోనే డైమండ్ షేప్ లో అల్లినారు. ఒక మ్యాట్ లాగా ఎంత బాగుందో అసలు. నేను ఫస్ట్ చూసేది చిజిగట్ల మంగళారతిలో అర్థం కాల ఏంది అని. తర్వాత లైట్లు వేసి నాకు చూస్తే ఎంత కష్టపడినారు పాపం భక్తులు. ఎంత సేపు పట్టింటది వాళ్ళకి. రాత్రి 12 వరకు కూడా చేసినారంట మాది. ప్రభు మంగళారతిలో చెప్తా అంటే అనిపించింది. మేముదో కొంతసేపు చేసి వెళ్ళిపోయింటామా, ప్రభు వాళ్ళు చూస్తే ఎంతసేపు తర్వాత కష్టపడినారు అబ్బా అనిపించింది. ఎంత సేవ, కానీ ఆ సేవలో ఉండే ఆనందం కూడా అట్లే ఉంటుంది. అది వాళ్ళకే తెలుస్తుంది అనిపించింది. అందుకే వాళ్ళు ఎంత ప్రతి పండుగ వెరైటీగా అలంకారాలు చేస్తూ ఉంటారు. అవును మాతాజీ. డ్రెస్సులు ఇట్లా ఫ్లవర్స్ తో మన ఊర్లో ఎప్పుడు చేస్తారా అనుకుంటాను నేను మాయాపూర్ చూసి. ఈసారి ఏం కలిగింది అనిపించింది మాతాజీ. ఫ్లవర్ చాలా ఎంత అద్భుతంగా ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది అనుకుంటారు ఇస్కాన్ లో డెకరేషన్ బాగా చేస్తారు, ఎంత బాగున్నారో ఈ రోజు, ఎంత బాగున్నాయో కృష్ణ బలరాములు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు కదా అని అనుకుంటా ఉన్నారు. అందరూ భాగ్యవంతులు ఈ రోజు అనుకుంటారు. వచ్చిన వాళ్ళందరికీ కన్నుల పండుగగా చూసుకుంటారు. ఎంత ఆనందించుంటారో అందరు కూడా వచ్చిన వాళ్ళు. చూసినా చాలు కదా మాది జన్మ ధన్యం అయిపోతుంది అనిపించింది. హరే కృష్ణ. ఎవరైనా చదువుతారా, ఇంకా మాట్లాడతారా? చెప్పండి నిత్యానంద ఆవిర్భావ మహోత్సవం గురించి. హరే కృష్ణ. గీతా మహత్యం 3 చదవండి అయితే. మాతాజీ ఇది అందరూ నేర్చుకోమని చెప్పండి మాతాజీ. 7 శ్లోకాలు. హరే కృష్ణ మాతాజీ. హరి బాబు 7 చాలా బాగుంటాయి మాతాజీ శ్లోకాలు. హరే కృష్ణ. హరే కృష్ణ. మీరు చాలా చక్కగా గానం చేస్తున్నారు. మీలాగా మేము నేర్చుకోవాలి. ఫస్ట్ మాతాజీ అస్సలేం లేదు. చెప్పండి మాతాజీ. సెకండ్ లైన్ ఇక్కడ లేదు కదా ప్రభు, మీరు అవును లేదు మాతాజీ. విష్ణు పదం ఆవప్నోతి వైశ్వకాది వర్జిత, అది యాడ్ చేసుకోవాలి మాతాజీ. విష్ణు పదం గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయత పుమాన్ విష్ణు పదం అవాప్నోతి భయశోకాది వర్జిత. భయశోకాది వర్జిత 2 పదాలు లేవు అంతే. విష్ణు పదం అవాప్నోతి భయశోకాది వర్జిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చదువుతారా? ప్రయత్నించండి.
హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామములు మాతాజీ. మాతాజీ 45 ఆ పేజీ నంబర్. I'm doing all this actually. Why? Because హరే కృష్ణ మాతాజీ. గీతా మహాత్యం 3 మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే. ఓకే, ఇక్కడ 45 పేజీ నంబర్ లో ఉంది మాతాజీ. ఇక్కడ సకృత్ ఉపోద్ఘాతంలో సంసార మలనాశనం. చదవండి. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృత్ సకృత్ గీతామృత స్నానం సంసారమల నాశనం. మానవుడు ప్రతిదినము నీటితో స్నానం చేయుట చేత శరీర మాలిన్యంను పోగొట్టుకోవచ్చును. కానీ అతడు భగవద్గీతను గంగా జలములో ఒక్క మారు స్నానం చేసినచో భౌతిక సంసార మాలిన్యము పూర్తిగా తొలగిపోవును. అంటే ఇక్కడ మానవుడు మనం ప్రతి రోజు స్నానం చేస్తాం కదా మాతాజీ, మన శరీర మాలిన్యం పోతుంది అనమాట. ప్రతి ఒక్క అంటే అందరూ స్నానం చేస్తే, నీటితో స్నానం చేస్తే మన మాలిన్యం పోగొట్టుకోవచ్చు. అదే విధంగా ఈ భగవద్గీత అనే గంగా జలములలో మనం ఒక్కసారి స్నానం చేస్తే ఈ భౌతిక సంసార మాలిన్యం పోతుందంట మాతాజీ. భగవద్గీత ఎప్పుడైతే మనం పారాయణం చేస్తామో ఆ గంగా జలంలో ఒక్క మారు స్నానం చేసినచో ఈ భౌతిక సంసార మాలిన్యం అంతా తొలగిపోతుందంట మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ చదవాలా మాతాజీ? గీతా సుగీత అదేనా మాతాజీ? అవును మాతాజీ. గీతాసు గీతా కర్తవ్య కిమన్యైః శాస్త్ర విస్తారైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్విని శృత. భగవద్గీత దేవాది దేవునిచే పలుకబడినందున ఇతర వైదిక గ్రంథములను మానవుడు పఠింపనవసరం లేదు. అతడు కేవలం శ్రద్ధతో క్రమంగా భగవద్గీతను శ్రవణం చేయుట మరియు పఠించుట చేసిన కార్యములందు పూర్తిగా నిమగ్నులై ఉన్నందున వైదిక గ్రంథములనన్నిటినీ పఠించుట వారికి సాధ్యపడదు. అది వారికి అవసరము కూడా లేదు. ఈ భగవద్గీత గ్రంథం ఒక్కటే వారికి చాలును. ఎందుకనగా ఇది సమస్త వైదిక గ్రంథముల సారము. ప్రత్యేకించి దేవాది దేవుని చేత స్వయంగా చెప్పబడినది. ఇక్కడ ప్రయత్నం చేస్తాం మాతాజీ, నాకైతే ఎక్కువ తెలియదు. భగవద్గీత భగవద్గీత దేవాది దేవునిచే పలుకబడినందున ఇతర వైదిక గ్రంథములను మాతాజీ ఇతర గ్రంథములను పఠించిన అవసరం లేదు. ఇంకా మాతాజీ వినిపించట్లేదా? వినిపిస్తుందా మాతాజీ ఇప్పుడు? ఇక్కడ భగవద్గీత ఏం చెప్తున్నారంటే, భగవద్గీత దేవాది దేవునిచే పలకబడినందున అంటే భగవద్గీతలో భగవంతుడే మాట్లాడిన అనమాట. స్వయంగా భగవంతుడే పలికింది కాబట్టి ఇంకా ఈ భగవద్గీత కంటే వేరే వైదిక గ్రంథాలు ఏవి అవసరం లేదు అని చెప్తున్నారు మాతాజీ. ఎప్పుడైతే మనం శ్రద్ధతో ఈ భగవద్గీతను ఎప్పుడైతే శ్రవణం చేయుట ద్వారా, అంటే మనం వినడం ద్వారా, చదవడం ద్వారా ప్రస్తుత యుగాల ఈ లౌకిక కార్యంలో పూర్తిగా నిమగ్నులైనందున, అంటే ఇప్పుడు ఈ భగవద్గీత భగవంతుడు స్వయంగా మాట్లాడిండు కాబట్టి ఈ గ్రంథం కంటే వేరే గ్రంథం ఏం అవసరం లేదు అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా ఎప్పుడైతే ఇది మనం శ్రద్ధతో శ్రవణం చేయుట, పఠించుట చేస్తే చాలా మంచిది అని చెప్తున్నారు. కానీ ప్రస్తుత ఈ యుగంలో అందరూ ఈ లౌకిక కార్యకలాపాలు, అంటే ఇంకా అందరూ బిజీ లైఫ్ ఉంటుంది కదా మాతాజీ అందరిది. ఆ లౌకిక కార్యాలందు పూర్తిగా నిమగ్నులై ఉన్నందున,
అంటే ఇంకా ఈ లౌకిక కార్యములలోనే ఇంత నిమగ్నులై ఉన్నారు ప్రతి జన అందరూ అని చెప్తున్నారు మాతాజీ. అయితే ఈ వైదిక గ్రంథాలన్నిటిని పఠించుట వారికి సాధ్యపడదు. అంటే ఇంకా సమయం ఉండదు కదా మాతాజీ, సమయం ఉండదు. ఈ గ్రంథాలన్నీ వైదిక గ్రంథాలన్నిటిని పఠించుట కూడా వాళ్ళకంత సాధ్యం కూడా ఉండదు, వారికి సమయం కూడా ఉండదు. అది వారికి అవసరం అంటే వాళ్ళకి అంత ఈ లౌకికంలోనే మునిగిపోతారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఇది చదవడానికి కూడా సమయం ఉండదు. కానీ చదవడం కూడా అవసరం లేదు, ఎందుకంటే ఈ భగవద్గీత గ్రంథం ఒక్కటే చాలు అని చెప్తున్నారు మాతాజీ. ఈ సమస్త వైదిక ఈ గ్రంథాలన్నిటిలో ఇందులోనే ఉందంట సారం మొత్తం. ప్రత్యేకించి దేవాది దేవుని చేత స్వయంగా చెప్పబడింది. అంటే ఇంకా భగవంతుడే స్వయంగా చెప్పాడంట మాతాజీ. ఈ భగవద్గీత కంటే ఇంకా ఏ గ్రంథం కూడా ఇదే మంచి గ్రంథము అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. ఈ భగవద్గీత సమస్త వేదాల సారము స్వయం భగవాన్ నుంచే పలకబడింది కాబట్టి మనము ఇదొక్కటి చదివితే వింటే చాలు, ఇంకా ఏమీ చదవనవసరం లేదని చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. మాతాజీ గీతా సుగీతానా మాతాజీ? అది అయిపోయింది కదా, భారతామృత సర్వస్వం చెప్తున్నాను మాతాజీ. ఓకే, గీతా మహాత్మ్యము 5వ శ్లోకము. భారతామృత సర్వస్వం విష్ణువక్త్వాద్వినిసృతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. గంగాజలమును త్రాగినవాడు ముక్తిని పొందుతాడు, అయితే భగవద్గీతామృతాన్ని పానము చేసేవాడు గురించి ఇంకా చెప్పేది ఏమున్నది? భగవద్గీత మహాభారతంలోని ప్రధానమైన అమృతము. అది ఆది విష్ణువైన శ్రీకృష్ణుడి ద్వారా స్వయముగా చెప్పబడినది. గీతా మహాత్మ్యము 5. భగవద్గీత భగవంతుని ముఖము నుండి వచ్చింది కాగా గంగా నది భగవానుని పాదపద్మాల నుండి వెలువడింది. భగవంతుని ముఖానికి పాదపద్మాలకు భేదం లేకపోయినా నిష్పాక్షికమైన అధ్యయనం ద్వారా మనము భగవద్గీతను గంగాజలము కంటే ఎక్కువ ప్రధానమైనదిగా గుర్తించగలము. ఈ ఈ గీతా మహాత్మ్యము 5వ శ్లోకంలో చెప్తున్నారు మాతాజీ. మామూలుగా మనం అనుకుంటుంటాం కదా, గంగాజలం తాగితే ముక్తి వచ్చేస్తుంది. మీ వాయిస్ వినిపించట్లేదు ప్రభుజీ. హరే కృష్ణ, మీకు వినిపిస్తుంది? చెప్తున్నారు మాతాజీ, ఇక్కడ అమృతంతో పోలుస్తున్నారు అనమాట దాన్ని, భగవద్గీతని. అంటే ఆ ఆది విష్ణువైన శ్రీకృష్ణుని ద్వారా స్వయంగా చెప్పబడింది కాబట్టి అది ఆయన శ్రీకృష్ణుని దేవాదేవుడు భగవంతుని ముఖం నుంచి వచ్చింది కాబట్టి అంటే భగవద్గీతకి గంగా నది ఆయన పాదాల నుంచి వస్తుంది, పాదాలకి ఆయన ముఖంకి ఏది భేదం లేదని చెప్తున్నారు ఇక్కడ. అంటే మన ఈ భగవద్గీతని గంగాజలం కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యమైనది అని మనం గుర్తించాలి అని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. హరే కృష్ణ మాతాజీ, మీరు చెప్పండి మాతాజీ, తర్వాత నెక్స్ట్ శ్లోకం చెప్తాను ఒకవేళ ఎవరు చెప్పకపోతే. హరే కృష్ణ. ఇది ఇంకా చైతన్యంలో పూర్తి మార్పు రావడానికి అన్నమాట. భగవద్గీత శ్రవణము, కీర్తనము, స్మరణము, ప్రామాణికమైన ఆచారం నుంచి వినడం ద్వారా జీవుని యొక్క చైతన్యంలో మార్పు వస్తుంది. ఎవరైతే అందరం అజ్ఞానంలో జన్మించామో, భగవంతుని మర్చిపోయాం కాబట్టి కేవలం శ్రవణం, ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచారం నుంచి శ్రవణం చేయడం ద్వారా మన చైతన్యంలో మార్పు వస్తుంది. కాబట్టి నిష్పక్షపాతంగా గంగాజలం కంటే భగవద్గీతయే మిక్కిలి ప్రధానమైందని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ ప్రయత్నించండి, చదవండి అందరూ. గీతా మహత్యం 6 చదవండి. లక్ష్మీ నాగినేని మాతాజీ, కళా మాతాజీ, హర్షిత్ ప్రభుజీ అమ్మగారు, లక్ష్మీ మాతాజీ, శివ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నేను బయట ఉన్నాను మాతాజీ, జస్ట్ వింటున్నాను. ఓకే హరే మాతాజీ. కృష్ణ హరే మాతాజీ. కళా మాతాజీ, లక్ష్మీ నాగినేని మాతాజీ. హరే కృష్ణ. నేను కొంచెం పనిలో ఉన్నా మాతాజీ. హరే కృష్ణ. మీరు బిజీగా ఉన్నారా మాతాజీ? లక్ష్మీ నాగినేని మాతాజీ సేవలో ఉన్నారా? మాతాజీ నేను చదవాలా మాతాజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. ధన్యవాద ప్రణామములు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ప్రతిసారి సర్వోపనిషదో గావో. ప్రతిసారి చెప్పని అవసరం లేదు, ఒక్కసారి కూడా చెప్పని అవసరం లేదు. ప్రభుజీ మొన్న చెప్పారు నాకే అన్నమాట క్లాస్ అది. దండవత్ ప్రణామం అనేది ఊతపదం అయిపోయింది, మీరు సంపూర్ణంగా శరణాగతి పొంది చెప్పినది పాటిస్తున్నారా? దండవత్ ప్రణామం అనేది చాలా విలువైన పదము, మహారాజు వారు చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి అని చెప్పారు. నాకే చెప్పారనమాట. నేనైతే అసలు వినలేదు. నా మనసు ఇంద్రియాలు నాకే భయం వేస్తుంది ఎవరికంటే మాతాజీ సరే. ఇది పంచాంగ ప్రణామమా దండవత్ ప్రణామా మాతాజీ? మాతాజీ పంచాంగ ప్రణామం కాదా మాతాజీ? హరే కృష్ణ. ఏ ప్రణామం స్పీచ్ కట్ అవుతుంది మాతాజీ. ఏ ప్రణామం నేను నడుచుకోవడానికి సిద్ధంగా ఉన్నా అని హరే కృష్ణ. ఓకే మాతాజీ నేను చదువుతున్నా మాతాజీ. లేదని నేను హరే కృష్ణ. మాతాజీ వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది, చెప్పండి మాతాజీ. చదవాలా మాతాజీ? చదవండి. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందన పార్దో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాల నందన పార్దో వత్సః సుధీర్భక్త దుగ్ధం గీతామృతం మహత్. సర్వోపనిషత్తుల సారమైన గీతా ఉపనిషత్తు గోవు వంటిది. గోపాల బాలునిగా ప్రసిద్ధి నొందిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరంను పితకుచున్నాడు. అర్జునుడు దూడ వంటి వాడు. విద్వాంసులు మరియు శుద్ధ భక్తులు అమృత తుల్యమైన భగవద్గీత క్షీరమును పానము చేయువారై ఉన్నారు. అంటే ఇక్కడ ఈ ఉపనిషత్తుల సారం మొత్తం సర్వోపనిషత్తుల సారమైన గీతోపనిషత్తు. అంటే ఈ సర్వోపనిషత్తుల సారం అంటే సారము గీత ఉపనిషత్తు అంట మాతాజీ. ఆ గీత ఉపనిషత్తు గోవు వంటిదంట మాతాజీ. ఈ గీత ఉపనిషత్తు అంటే ఈ భగవద్గీత అనేది గోవు వంటిది అని చెప్తున్నారు మాతాజీ. ఇంకా గోపాల బాలునిగా ప్రసిద్ధి నొందిన శ్రీకృష్ణ భగవానుడు ఆ గోవు నుండి క్షీరమును పితుకుచున్నాడు. అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు గోపాల బాలుడు అంటారు కదా మాతాజీ. ఆ గోపాల బాలుడు గోవు నుండి క్షీరము పితుకుచున్నాడంట మాతాజీ. అర్జునుడు దూడ వంటి వాడు. అంటే ఇక్కడ అర్జునుడు దూడ వంటి వారు అని చెప్తున్నారు. విద్వాంసులు మరియు శుద్ధ భక్తులు అమృత తుల్యమైన భగవద్గీత క్షీరంను పానం చేయువారై ఉన్నారు. అంటే ఇంకా విద్వాంసులు శుద్ధ భక్తులు ఈ అమృత తుల్యమైన భగవద్గీత క్షీరంను అంటే ఆ భగవద్గీతను క్షీరంతో పోలుస్తున్నారు మాతాజీ. క్షీరం పానము చేయువారే ఉన్నారు అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. మనకు ధన్యవాదాలు మాతాజీ. సారమైన భగవద్గీతను అర్జునుని ద్వారా ఇస్తున్నారు. కేవలం అర్జునుని ఆ మోహ పరిస్థితుల్లో ఉంచారు మన కోసం. ఎందుకంటే ఆయన శుద్ధ భక్తులు కాబట్టి ఆయన ద్వారా మనకు ఈ భగవద్గీత ఇవ్వాలని భగవంతుడు సంకల్పించారు. అందువలన ఇక్కడ అర్జున్ని దూడతో పోలుస్తున్నారు. ఈ యొక్క సమస్త ఉపనిషత్తులు సమస్త వేదసారమైన భగవద్గీతను గోవుతో పోలుస్తూ గోపబాలకుడుగా ప్రసిద్ధి నొందిన శ్రీకృష్ణ భగవానుడు ఆ క్షీరాన్ని మనకు అమృత తుల్యమైన భగవద్గీత అనే క్షీరాన్ని మనకు అందిస్తున్నారు. దీన్ని శుద్ధ భక్తులు
విద్వాంసులు ఈ ఈ భగవద్గీత అమృతాన్ని పానం చేస్తున్నారు. అందుకే మనము వాళ్ళు ఆస్వాదించి అనుభూతి చెంది ఆచరిస్తున్న శుద్ధ భక్తుల నుండి దీన్ని సేవనం చేయడం ద్వారా ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది అన్నమాట. ఆచార ప్రచారం చెప్తారు కదా, ప్యూరిటీ ఇస్ ద ఫోర్స్. కాబట్టి శుద్ధ భక్తుల నుంచి వినడం ద్వారా ఎక్కువ ప్రభావం ఉంటుంది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు, వారి శిష్యులు, ప్రశిష్యులు, మన పరంపరలో ఉన్న మన గురుదేవులు వీళ్ళందరూ శుద్ధ భక్తిని అంటే వాళ్ళు ఆచరిస్తూ అనుసరిస్తూ అనుభూతి చెందుతూ అనుసరింపజేస్తున్నారు కాబట్టి ఇంత ప్రభావవంతంగా ప్రచారం జరుగుతుంది. అందరి మీద ఆ యొక్క కరుణ అంటే భక్తి, భగవంతుడి నుంచి శక్తి, ఆశీర్వాదాలు కూడా మనకు అలా పరంపరలో లభిస్తున్నాయి. ఆ విధంగా భగవంతుని యొక్క రక్షణ, పోషణ, మనం శక్తి, ఆశీర్వాదాలు మన యొక్క పైన ఉన్న మన గురుదేవుని ద్వారా పరంపరలో మనకు లభిస్తాయి. మనం అందించే గౌరవ మర్యాదలు, ప్రార్థనలు కూడా మన పైన ఉండే గురుదేవుని ద్వారానే పరంపరలో కృష్ణుని చేరుతాయి అన్నమాట. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? గీతా మహాత్మ్యం 7వ శ్లోకం. నేను చదువుతాం మాతాజీ. హరే కృష్ణ. గీతా మహాత్మ్యము 7వ శ్లోకము, 7వ మరియు ఆఖరి శ్లోకం ఇది. ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, ఏకో మంత్రస్తస్య నామాని యాని, కర్మాపేకం తస్య దేవస్య సేవ. ప్రస్తుత కాలంలో జనులు ఒకే శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఏకం శాస్త్రం దేవకీ గీతం, ఒకే ఒక్క శాస్త్రం ఉండాలి. సమస్త ప్రపంచానికి భగవద్గీత ఒక్కటే శాస్త్రము అగుగాక. ఏకో దేవో దేవకీ పుత్ర, సమస్త ప్రపంచానికి శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ. వినబట్టం లేదా మాతాజీ? హరే కృష్ణ. బ్రేక్ అవుతుంది. అవునా? ఇప్పుడు మాతాజీ వస్తుంది. ప్రస్తుత కాలంలో జనులు ఒకే శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం, ఒకే ఒక్క శాస్త్రం ఉండాలి. సమస్త ప్రపంచానికి భగవద్గీత ఒక్కటే శాస్త్రము అగుగాక. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, సమస్త ప్రపంచానికి శ్రీకృష్ణుడు ఏకైక దైవము అగుగాక. ఏకో మంత్రస్తస్య నామాని. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే భగవన్ నామ కీర్తనే ఏకైక మంత్రము, ఏకైక ప్రార్థన. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ, ఆ దేవాది దేవుని సేవయే ఏకైక కర్మ అగుగాక. హరే కృష్ణ. ఈ 7వ శ్లోకము అంటే ఆఖరి శ్లోకం గీతా మహాత్మ్యంలో ఏం చెప్తున్నారంటే, జనులందరూ కూడా ఒక శాస్త్రము, ఒకే దేవుడు, ఒకే ధర్మము, ఒకే కర్మము ఉండాలని కోరుకుంటున్నారని చెప్తున్నారు మాతాజీ. అందుకనే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం అంటే శ్రీకృష్ణ భగవాను నుంచి భగవానుడు ఒకడే ఉండాలి, ఒకటే శాస్త్రం ఉండాలి అని చెప్తున్నారు. అంటే ఈ భగవద్గీత అనేది ఈ ప్రపంచ మానవాళి అంతటికి కూడా ఒకటే శాస్త్రంగా ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా వేరేవేమి ఉండకూడదని. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ, దేవకీ పుత్రుడు, దేవకీ తనయుడు అయిన శ్రీకృష్ణ భగవానుడే భగవంతుడిగా ఒకే దేవుడుగా ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణుడే ఏకైక దైవముగా ఉండాలి అని చెప్తున్నారు. ఏకో మంత్రస్తస్య నామాని, ఈ హరే కృష్ణ మహామంత్రం ఒక్కటే మంత్రం. అంతా మొత్తం ఈ ప్రపంచం అంతటికి మానవాళికి కూడా ఒకటే మంత్రం ఉండాలి అని చెప్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కీర్తన కూడా ఒకటే మంత్రంగా, ఒకటే ప్రార్థనగా మొత్తం మానవాళికి కూడా ఉండాలని చెప్తున్నారు. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ అంటే ఆ దేవదేవుడికి సేవనే ఏకైక కర్మగా ఉండాలని కూడా అందరూ ఆశిస్తున్నారు మాతాజీ, ఈ ప్రపంచ మానవాళి అంతటికి కూడా. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు.
చక్కగా వివరించారు. ఓ హరి ఓం. గీతా మహత్యం. ఈరోజు మనం భగవద్గీత యథాతథం ఉపోద్ఘాతము గీతా మహత్యంతో ఇక్కడికి సంపూర్ణం చేసుకున్నాము. నెక్స్ట్ గురు శిష్య పరంపర ఉంది. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుః. భగవద్గీత 4వ అధ్యాయము 2వ శ్లోకం. ఈ భగవద్గీత యథాతథము ఈ క్రింది గురు శిష్య పరంపర ద్వారా గ్రహింపబడినది. మన యొక్క గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో, బ్రహ్మమధ్వ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో గురు శిష్య పరంపర ఈ విధంగా ఉన్నది అని మనకు పేర్కొన్నారు. ఇక్కడ మొదట శ్రీకృష్ణ భగవానుడు, ఆయన నుండి బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ విధంగా పరంపర మనకి ఇక్కడ తెలియజేశారు. బ్రహ్మదేవుడు, నారదుడు, వ్యాస మహర్షి, మధ్వాచార్యులు, పద్మనాభుడు, నృహరి, మాధవుడు, అక్షోభ్యుడు, జయతీర్థుడు, జ్ఞానసింధువు, దయానిధి, విద్యానిధి, రాజేంద్రుడు, జయధర్ముడు, పురుషోత్తముడు, బ్రహ్మణ్య తీర్థుడు, వ్యాసతీర్థుడు, లక్ష్మీపతి, మాధవేంద్రపురి, ఈశ్వరపురి మాధవేంద్రపురి శిష్యులే ఈశ్వరపురి మరియు నిత్యానంద ప్రభు, అద్వైతాచార్యులు. ఈశ్వరపురి శిష్యులు శ్రీ చైతన్య మహాప్రభు, వారి శిష్యులు శ్రీల రూప గోస్వామి, స్వరూప దామోదర గోస్వామి, సనాతన గోస్వామి, శ్రీల రఘునాథ దాస గోస్వామి, జీవ గోస్వామి, వారి శిష్యులు శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి, శ్రీల నరోత్తమ దాస ఠాకూరులు, తర్వాత శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు, శ్రీల బలదేవ విద్యాభూషణులు, శ్రీల జగన్నాథ దాస బాబాజీ, వారి యొక్క శిష్యులు శ్రీల భక్తి వినోద ఠాకూరులు, శ్రీల గౌరకిషోర దాస బాబాజీ, వారి శిష్యులు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు, వారి యొక్క ప్రియమైన శిష్యులు శ్రీల అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఈ విధంగా మన యొక్క గురు శిష్య పరంపర ఇక్కడ ఇవ్వబడింది. ఈరోజు సమయం ఇంకా 10 నిమిషాలు ఉంది. ఇంకెవరైనా నిత్యానంద ప్రభు లీలలో అవన్నీ చర్చిస్తారా? ప్రథమాధ్యాయం మొదలు పెట్టాలి. నిన్న మీరు విన్నవి ఏవైనా చెప్పండి. నిన్న చెప్పని వాళ్ళు కానీ ప్రయత్నించండి. నిత్యానంద ప్రభు లీలలో పరమ కరుణ, పరమ మహా ఉదార అవతారం. హరే కృష్ణ. ప్రయత్నించండి. మీకు తెలిసినవి, మీరు విన్నవి, మీరు చదివినవి కానీ ఏవైనా సరే చెప్పండి నిత్యానంద ప్రభు లీలల గురించి. హరే కృష్ణ. అందరు ఏం సైలెంట్ అయిపోయినారు? అందరు సేవలతో బిజీగా ఉన్నారు. మాతాజీ చదవమంటే చదువుతాం మాతాజీ నేను. సరే, ప్రయత్నించండి ప్రభు. మీరు వినింటారు కదా నిత్యానంద ప్రభు గురించి. అదే ఇదే నిత్యానందంది లీలలో ఏమైనా అంటే నేను విన్నా కానీ చదవమంటే ఉన్నాయా ప్రభు మీ దగ్గర? చదువుతాను మాతాజీ. ఇది శ్రీ నిత్యానందని పతితో ధార లీల ఉంది మాత, చదువుతాను. దాన్ని బట్టి నాకు కూడా కొద్దిగా ఇదైతుంది. ఇట్లన్నా నవద్వీపంలో ఒక పతిత బ్రాహ్మణుడు ఉండేవాడు. నవద్వీపం అంటే అందరికి తెలిసే ఉంటుంది మాతాజీ. మాయాపూర్లో 9 ద్వీపాలు ఉంటాయి. మెయిన్ గా మన ఈ గౌడీయ వైష్ణవ సంప్రదాయం అంతా అట్నుంచే వచ్చారు. జనరల్ గా ఇస్కాన్ లో కూడా ఈ పూజారులు అందరు కూడా జనరల్ గా ఆ ఏరియా నుంచే వస్తారు మాతాజీ. అంటే ఎక్కువ ప్రభుపాద దయ వల్ల బెంగాలీ వాళ్ళు ఎక్కువ, కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళంతా వాళ్ళే ఎక్కువ ఉంటారు. ఆ నవద్వీప పరిక్రమ కూడా చేస్తుంటారు మాతాజీ ప్రతి సంవత్సరము. మీరు వెళ్ళొచ్చారా మాతాజీ నవద్వీపంకి? లేదా మాతాజీ? అచ్చా, మాయాపూర్ వెళ్తున్నారు. ముందు వెళ్ళారా మాయాపూర్కి? ప్రభుజీ వాళ్ళు వెళ్ళారు. నేను వెళ్ళలేకపోయాను. అప్పుడు మా ప్రభు శరీరం
ఓకే ఓకే మాతాజీ. ఉమ్, ఓకే మాతాజీ. నేను వెళ్ళాను నవద్వీపం కూడా చూశాను మాతాజీ, కానీ నాకు అంత సరిగా అంటే చూసినట్టయితే గుర్తుంది, కానీ నాకు అంత ఇదిగా లేదు అవగాహన. మళ్ళీ ఒకసారి వెళ్ళాలి. నేను 2 సార్లు వెళ్ళొచ్చాను మాతాజీ మాయాపూర్కి. ఆచార్యుల ద్వారా వెళ్తే వాళ్ళ ద్వారా శ్రవణం చేయడం ద్వారా మాత్రమే మనకు ధామం దర్శనం అవుతుంది ప్రభుజీ. అవును మాతాజీ వెళ్ళాలి, కానీ బాగుంటుంది వెళ్తే. ఆ, చూడాలి మరి ఎట్లా. ఉమ్, సరే మాతాజీ చదువుతున్నా. నవద్వీప్. మాతాజీ. ప్రయత్నించండి, మీకు సమయం లేకపోతే ఫ్లైట్ లోనే రండి, అక్కడ భక్తులతో కలవచ్చు, 4-5 రోజులు ఉండొచ్చు. ఓహో మేలో అచ్చా ఓకే మాతాజీ. ఓకే మాతాజీ. నవద్వీపంలో ఒక పతిత బ్రాహ్మణుడు ఉండేవాడు. పుట్టింది బ్రాహ్మణ వంశంలోనే అయినా చెడు అలవాట్లకు బానిస అయి చివరకు వాడు దొంగల నాయకుడుగా మారాడు. శ్రీ నిత్యానందులు సువర్ణాభరణ భూషితులై ఉండడము చూసిన ఆ దొంగల నాయకుడు ఎలాగైనా నగలను కాజేయాలని సంకల్పించాడు. అందుకు సరైన అదను కొరకు చూస్తూ తాను కూడా సంకీర్తనలో భాగస్థునిగా నటిస్తూ శ్రీ నిత్యానందులతో తిరగసాగాడు. ఇది తెలిసిన శ్రీ నిత్యానందులు ఆ పతిత బ్రాహ్మణుని ఉద్ధరిద్దామని సంకల్పించారు. ఆ సంకల్పం ప్రకారం శ్రీ నిత్యానందుడు సంకీర్తన సమూహాన్ని విడిచిపెట్టి ఊరికి దూరంగా ఉన్నట్టి హిరణ్య పండితుని ఇంటిలో మకాం పెట్టారు. హిరణ్య పండితుడు పుణ్యశాలి అయిన బ్రాహ్మణుడు. సరళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉత్తమ బ్రాహ్మణునిగా పేరు పొందాడు. శ్రీ నిత్యానందుడు ఊరికి దూరంగా ఉన్న ఇంట్లో మకాము పెట్టడాన్ని చూసిన దొంగల నాయకుడు తన తోటి దొంగలకు విషయాన్ని వివరించి కర్రలు కత్తులతో ఆ రాత్రి దోపిడీ చేయడానికి పన్నాగం పన్నాడు. బంగారు నగలు, రత్నాలు, మణులు అంతా ఒకే చోట ప్రోగు పడినట్లు తమకు లభించబోతున్నదని చండిక తమకు తప్పకుండా అనుగ్రహం చూపిస్తుందని వాడు అన్నాడు. చీకటి పడగానే దొంగలు గుంపు హిరణ్య పండితుని ఇంటికి వెళ్ళింది. దొంగల నాయకుడు ఒక దొంగను పంపి ఇంటిలో ఏమి జరుగుతున్నదో చూసి రమ్మని పంపాడు. ఇంటి దగ్గరకు వెళ్లి కిటికీలో నుండి చూసిన దొంగకు శ్రీ నిత్యానందులు చక్కగా భోజనం చేస్తుండడము, ఆయన చుట్టూ చేరి భక్తులందరూ తన్మయత్వంలో హరినామ సంకీర్తనం చేయడము కనిపించింది. అదే విషయాన్ని వాడు వెనుకకు వచ్చి నాయకునితో చెప్పాడు. అది వినిన దొంగల నాయకుడు ఇంట్లో వారందరూ నిద్రపోయిన తర్వాత దొంగతనం చేద్దామని అందరికీ చెప్పాడు. అందరూ దానికి ఒప్పుకొని కబుర్లు చెప్పుకుంటూ సమయం కొరకు వేచి ఉన్నారు. ఇంతలో మాయా వశంలో అందరికీ కునుకు పట్టింది. కునుకు తీసిన దొంగలకు మర్నాడు ప్రొద్దున వరకు మెలకువ రాలేదు. జరిగిన దానికి చింతించిన ఆ దొంగలు అక్కడ నుండి వెళ్లి మర్నాడు రాత్రి దొంగతనం చేద్దామని నిర్ణయించుకున్నారు. మర్నాడు రాత్రి మద్య మాంసాదులతో చండికను పూజించి కార్య సఫలతకై అర్థించారు. కత్తులను పదను పెట్టారు. బుద్ధిని చురుకుగా ఉంచాలని ప్రయత్నించారు. గత రాత్రి జరిగిన తప్పు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడ్డారు. అందరూ కూడా నల్లని వస్త్రాలను ధరించి చీకటిలో నెమ్మదిగా హిరణ్య పండితుని ఇంటికి అప్పటికే నిద్రపోవడం కను సంతోషించి తమ కార్యం తొందరగానే పూర్తి కానున్నదని ఊహించారు. కానీ అంతలోనే ఆ ఇంటికి పలువురు దృఢకాయులైన సైనికులు పహారా కాయడం కనిపించింది. వారందరూ హరినామాన్ని జపిస్తున్నారు. ఆ సైనికుల సమక్షంలో దొంగతనం చేయడం తమకు అసాధ్యమని వారికి అనిపించింది. దొంగలందరూ తమకు తోచిన విధంగా ఆ పరిస్థితిని వ్యాఖ్యానించడము మొదలుపెట్టారు. ఇంతలో దొంగల నాయకుడు కల్పించుకొని ఎవరు గొప్ప వ్యక్తి నిత్యానందుని చూడడానికి వచ్చి ఉండవచ్చునని, అతని సైనికులే వీరని, కాబట్టి ఆ వ్యక్తి వెళ్ళిపోగానే కొన్ని రోజులకు తాము మళ్ళీ దొంగతనం చేయవచ్చునని నచ్చజెప్పాడు. సరే అని అందరూ వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత దొంగలు మళ్ళీ నిత్యానందుని సొమ్మును హరించే యత్నం చేశారు. కానీ దైవికంగా ఆ రోజు ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోయింది. కటిక చీకటి సర్వత్రా కమ్ముకుంది. కుండ పోతగా వాన కురుస్తోంది. ఆ పరిస్థితి దొంగలకు భీతిని కలిగించింది. అందరూ తమ కత్తులను దగ్గరగా పట్టుకొని వణుకుతూ నిత్యానందుని ఇంటిని సమీపించగా వారి లోపల అవుతుంది. బయట ఉంది మాతాజీ మొబైల్. ఓకే, బ్రేక్ అయితే చెప్పండి మాతాజీ. ఇప్పుడు కళ్ళు కనిపించని అందరూ గోతుల్లో పడిపోయారు. తేళ్లు దోమలు వారిని విపరీతంగా కుట్టసాగాయి. కళ్ళు కనిపించని చీకటి, కుండపోత వాన, ఎక్కడ తాము పడి ఉన్నారో తెలియని పరిస్థితి. ఆ విధంగా దొంగల పరిస్థితి దారుణంగా మారింది.
వారు నిస్సహాయంగా నిలిచిపోయారు. నేరుగా నిత్యానందునే దోచుకోవాలని దొంగలు పన్నాగం పన్నారని తెలుసుకొని సాక్షాత్తుగా ఇంద్రుడే అటువంటి పరిస్థితిని కల్పించాడు. దానితో దొంగల నాయకునిలో ఆలోచన తరంగాలు కదలసాగాయి. నేను దొంగతనానికి సిద్ధపడినప్పుడు మొదటగా నిద్ర ఆవరించింది. అయినా నేను దానిని పట్టించుకోలేదు. రెండవసారి ప్రయత్నించినప్పుడు బలవంతులైన సైనికులు అడ్డుపడ్డారు. అయినా నేను దాన్ని పట్టించుకోలేదు. జ్ఞానోదయం కలుగలేదు కాబట్టే ఇప్పుడు ఘోరమైన శిక్ష నాకు, నా వారికి పడింది. కనుక ఈ పరిస్థితి నుండి నన్ను రక్షించగలిగేది ఒక్క నిత్యానందుడే. ఈ జ్ఞానోదయం కలిగిన దొంగల నాయకుడు మనస్సులోనే శ్రీ నిత్యానందుని ప్రార్థించాడు. తనకు బుద్ధి వచ్చిందని, ప్రస్తుత పరిస్థితిలో తనను రక్షించగలిగేది శ్రీ నిత్యానందుడే అని, జన్మ జన్మలకు ఇక నిత్యానందుడే తన ప్రభు అని దొంగల నాయకుడు స్తుతించాడు. వాడి మొర వినిన శ్రీ నిత్యానందుడు తన పరిస్థితిని క్షణంలో వాతావరణమంతా దొంగలకు ఊరట కలిగింది. ఓకే, కీప్ ఇట్. సారీ మాట్లాడి. వాడి మొర వినిన శ్రీ నిత్యానందుడు తన కరుణతో పరిస్థితిని క్షణంలో మార్చివేశారు. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వెంటనే తమ పారేశారు. దొంగల నాయకుడు పరుగులతో ఇంట్లోకి వెళ్లి పాహిమాం పాహిమాం అని అరుస్తూ శ్రీ నిత్యానందుల వారి పాదాల మీద పడ్డాడు. అతడి శరీరం కంపిస్తున్నది. రోమాంచమై అతడు అశ్రుధారలను కారుస్తున్నాడు. పరిసరాలను మర్చిపోయి అతడు సింహనాదం చేయసాగాడు. చుట్టూ ఉన్న వారందరూ జరిగేది చూస్తూ విస్మితులయ్యారు. అప్పుడు నిత్యానందుడు జరిగినదేమిటో తెలుపమని దొంగల నాయకునితో అన్నాడు. అప్పుడు అతడు గత 3 సార్లుగా జరిగినదంతా పూసగుచ్చినట్లుగా చెప్పాడు. అంతా వినిన శ్రీ నిత్యానందుడు దొంగల నాయకునితో, నిజానికి నీవు పరమ భాగ్యశాలివి, లేకపోతే ఈ అద్భుతాన్ని చూసే అదృష్టం నీకెట్లా కలుగుతుంది? కాబట్టి ఇప్పటి నుండి ఈ పాపమయ జీవితాన్ని విడిచిపెట్టు, హరినామాన్ని జపిస్తూ సాధు జీవనాన్ని కొనసాగించు. నీవే కాకుండా దొంగలనందరినీ మార్చివేయి అని బోధించారు. తర్వాత నిత్యానందులు తమ మెడలోని పూలమాలను దొంగల నాయకుని మెడలో వేశారు. దానితో వాడి నోటి నుండి నిరంతర హరినామము ప్రవహించింది. హరి బోల్. జయ నిత్యానంద, జయ గౌరాంగ, హరి బోల్. వాడు కల్పించమని ప్రార్థించాడు. దుర్మార్గులను శ్రీ చైతన్యుల ఆశ్రయానికి తీసుకుని వచ్చి వారిని తరింపజేశాడు. పతిత జీవులకు శ్రీ నిత్యానందులు కరుణను. చాలా ధన్యవాదాలు భగవత్ ఓకే మాట్లాడు. అయిపోయింది మాట్లాడు. ఒక 2 సెంటెన్స్. మహావధాన్యులు శ్రీ నిత్యాయ గౌరాంగ అని మళ్ళీ ఇక్కడ ఈ లీల ద్వారా నిరూపితమవుతుంది. ఎవరైతే నిత్యానంద ప్రభు ఆభరణాలు దొంగలించడానికి వెళ్ళినారో వాళ్ళను కూడా నిత్యానంద ప్రభు వాళ్ళపై కూడా కరుణ చూపించి వాళ్ళను కూడా ఉద్ధరించి కృష్ణ ప్రేమనిచ్చారు. చాలా మహాకరుణ, మహా ఉదారత, అధములను పతితులను ఉద్ధరించడానికి వచ్చిన మహావధాన్య రూపం శ్రీ నితాయ్ గౌరచంద్రులు. వీళ్ళిద్దరు ఒకటే శరీరం లాగా, ఇద్దరు వేరు కాదు. దానికి ఉదాహరణగా ఏం చెప్పారంటే, నిన్న క్లాస్లో విన్నాను, మీరు ఒక్కరిని ఎప్పుడు కోరుకోవద్దు, నిత్యానందుని కానీ గౌరాంగను కానీ ఒకరిని కోరుకుంటే అది మహా అపరాధం అవుతుంది. ఇద్దరు కలిసి ఉంటారు, ఇద్దరు ఒకే శరీరము. అలా ఒకరిని కోరుకున్న వాళ్ళు సగం కోడిని కోరుకున్న వాళ్ళతో పోల్చారనమాట, మూర్ఖులని. అంటే ఆ లీల ఏంటంటే, ఒక వ్యక్తి కోడి రోజు గుడ్డు పెడుతుంది. అతను అనుకుంటాడు ఇది తల ఉంటే తింటూ ఉంటుంది, నాకు నష్టము, నాకు తల భాగం అవసరం లేదు, నాకు కోడి గుడ్డు పెట్టే భాగం మాత్రమే చాలు అని, దాన్ని సగం కోడి మాత్రమే అవసరమని దాన్ని కోసేస్తే ఏమైపోతుంది, అతనికి గుడ్డే రాదనమాట. అలాంటి మూర్ఖులతో సమానము ఎవరైతే నిత్యానంద కావాలి, గౌరాంగ అవసరం లేదనుకునేవారు, లేదా గౌరాంగ అవసరం కావాలి, నిత్యానంద అవసరం లేదనుకునేవారు, అటువంటి మూర్ఖులు. వారిద్దరూ ఏక శరీరము, వాళ్ళిద్దరూ ఒకటే.
కృష్ణుడి నుంచి వచ్చిన మొదటి విస్తారం బలరామ. అలాగే స్వయం బలరాముడే నిత్యానంద ప్రభు, స్వయం కృష్ణుడే చైతన్య మహాప్రభు. విస్తారం కాదు. బలరాము నుంచి మిగతా విస్తరణలు వచ్చినాయి కదా, చతుర్వ్యూహము అలా నారాయణుడు, మళ్ళీ చతుర్వ్యూహం నుంచి మహావిష్ణువు, క్షీరోదక సాయి, గర్భోదక సాయి, కారణోదక సాయి అలా. కానీ అలా విస్తరణలు కాదు. ఇక్కడ స్వయం బలరాముడే నిత్యానందగా వచ్చారు, స్వయం కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చారు. దానికి మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణ ఏంటంటే, మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్లో వెళ్తారు, ఇంటి దగ్గర ఉంటే ఒక విధమైన డ్రెస్ వేసుకొని ఉంటారు. అప్పుడు మీరేం వేరు కాదు కదా. ఆఫీస్కి వెళ్ళే మీరు ఒకటే, ఇంట్లో ఉన్న మీరు ఒకటే. ఆ విధంగా చైతన్య మహాప్రభుగా వచ్చినప్పుడు ఒక లీల చేస్తారు, కృష్ణునిగా ఉన్నప్పుడు ఒక లీల చేస్తారు, కానీ ఇద్దరు ఒకటే. స్వయం కృష్ణుడే చైతన్య మహాప్రభుగా వచ్చారు, స్వయం బలరాముడే నిత్యానందగా వచ్చారు. అంటే ఇంట్లో కార్యాలు వేరుంటాయి, ఆఫీస్లో కార్యాలు వేరుంటాయి, కానీ వ్యక్తి ఒకరే అన్నమాట. ఆ విధంగా మనకు ఉదాహరణ ఇచ్చారనమాట నిన్న ఆచార్యులు. స్వయం వారే భగవానే వచ్చారు, అవతారం కాదు. విస్తరణ అంటే ఇప్పుడు నరసింహస్వామి అవతరించడము, వామన అవతారంలో రావడము, ఇలాంటివన్నీ మిగతా అవతారాలు ఉన్నాయి, అనేక అవతారాలు. కానీ ఇక్కడ స్వయం కృష్ణుడే చైతన్య మహాప్రభుగా ఆవిర్భవించారు, స్వయం బలరాముడే నిత్యానందగా ఆవిర్భవించారు. వీళ్ళిద్దరూ ఏకతను, ఒకటే దేహము, వేరు కాదు. ఇద్దరిని ఆరాధించాలి. అలాగే రాధాకృష్ణుడు ఏకతను, ఇద్దరిని ఆరాధించాలి. రాధాభావంతో వచ్చిన స్వయం కృష్ణుడు చైతన్య మహాప్రభు. కాబట్టి మనం నితాయ గౌర సుందరులు ఇద్దరు కరుణ కొరకై ప్రార్థన చేయాలి. నిత్యానంద ప్రభు గురువు ప్రతినిధి, మన యొక్క గురుదేవులు మనకు నిత్యానంద ప్రభులాగా మహాకరుణతో ఉంటారు. మన తప్పులను, మన అపరాధాలను క్షమించి మళ్ళీ మనల్ని సేవలో నియుక్తం చేసి మనల్ని సద్గుణాలు ప్రసాదించి మన కృష్ణునికి అప్పగిస్తారు, వాళ్ళు సమర్పిస్తారు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై, ప్రభుపాదకి జై, జై ప్రభుకి జై. హరే కృష్ణ. సమావేశమైన భక్తులు